ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. ఈవెన్ నాని గారు కూడా ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు గెలవాలని చెప్పేసి. ఆర్టిస్టులు మ్యాక్సిమం ఆర్టిస్టులు అందరూ కూడా అక్కడికి వెళ్ళడం, ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇంతమంది ఒక కాన్స్టిట్యున్సీలో ఇంతమంది వెళ్ళి ప్రచారం చేస్తే తప్ప ఒక పార్టీ అధ్యక్షుడు గెలవలేని పరిస్థితి. ఒక మాట అండి, ఓట్ ఈజ్ వాల్యుబుల్. ఓటు చాలా విలువైనది. నేను శ్రీకాకుళం ప్రచారం చేసి వచ్చాను, విజయనగరం అనకాపల్లి ప్రచారం చేసి వచ్చాను, అనకాపల్లి జిల్లా, అలాగే విశాఖపట్నం జిల్లా ప్రచారం చేసి వచ్చాను. ఇంకా విజయనగరం జిల్లా వెళ్ళాలి, వాళ్ళు నైట్ వెళ్తున్నాను, మళ్ళీ వేరే పని నుండి ఇక్కడికి వచ్చాను. ఇంకోటి ఏమంటున్నానంటే, ప్రతి ఓటు ఈజ్ వాల్యుబుల్. కూటమి ఓటు ట్రాన్స్ఫర్ అవ్వాలి, ప్రతి ఓటు వాళ్ళకి అవ్వాలి, ఆ కూటమి అభ్యర్థి గెలవాలి, ఎంపీ అభ్యర్థులు గెలవాలి. మన రాష్ట్రం బాగుండాలంటే, రాష్ట్రం అంధకారంలో కాకుండా మనం నిలబడాలని చంద్రబాబు గారు రావాలి. రాజధాని లేని రాష్ట్రం కాకుండా అమరావతి రావాలంటే చంద్రబాబు నాయుడు గారు, చిరంజీవి గారే కాదు, ఇంకొకరే కాదు, ప్రతి ఒక్కరు మీరు ఒక్కటే మన ఇంట్లో కూర్చుంటే ఓటేస్తారు గెలుస్తారు అనేది ఈ రోజుల్లో లేవు. అక్కడ వంగా గీత గారు ఉన్న మా సోదరి, అలాగే మా ముద్రగడ పద్మనాభరెడ్డి గారు ఉన్నా, ఎవరున్నా పవన్ కళ్యాణ్ గారు 1,10,000 మెజార్టీతో గెలుస్తున్నారు. ఆమె ఏ రోజు కూడా వ్యక్తిగతంగా మాట్లాడట్లేదు, ఆమెను మనం ఒక్క మాట కూడా అంటానికి లేదు. అక్కడ ముద్రగడ పద్మనాభం గారు ఎందుకు మాట్లాడుతున్నారు, వాళ్ళ కూతురి మీద కూడా అంత మాటలు మాట్లాడుతున్నారు. నాకు బాధ అనిపించింది. ఎందుకంటే ఆయన పెద్ద ఆయన, అందరికీ కావాల్సిన ఆయన. మీకు ఒక్కటి తెలుసో లేదో, పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు ఎదుటి వాళ్ళని నిలగొట్టాలో, ఫ్యామిలీని ఇబ్బంది పెట్టాలనే కొన్ని క్యారెక్టర్ అయింది కాదు. ఆయన బాధపడతారు తప్ప ఇంకొకరు బాధ పెట్టే క్యారెక్టర్ అయింది ఆయన కాదు. ఇవన్నీ నేను ఒకసారి అర్థం చేసుకోమని చెప్తున్నాను. పద్మనాభం గారు పెద్దలు, ఆ అమ్మాయి మీ మాటలు బాగోలేవా అంటే నేను ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. అంటే అమ్మాయి వెనకాల పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వీళ్ళే ఉన్నారు, అసలు నా కూతురు అని చెప్పడం ఎందుకు, నా కూతురని ఎందుకు చెప్పాలి, వాళ్ళ కుటుంబం అని చెప్పేసి. మీ ఫ్యామిలీ గురించి ఎందుకు చెప్పట్లేదు, కుటుంబం ఉంది, పిల్లల గురించి అన్ని మాట్లాడారు. ఆయన మాట్లాడిన మాటలకి ఆయన కుటుంబానికి నచ్చలేదు. ఒక వాచ్మెన్ లాగా వైసీపీకి సపోర్ట్ చేయడం ఏంటి, ఇంత పెద్ద పేరుంది, ఇంత పెద్ద నాయకుడు రాష్ట్రంలో, ముద్రగడ పద్మనాభం గారు అంటే అంత పేరు వెళ్ళి ఎవరికో కూర్చొని అసలు ఆ వంగా గీత గారు కూడా మాట్లాడట్లేదు, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అనేది కుటుంబంకి ఆయన మీద కోపం ఉంది. ఇది వాస్తవం. ఆ పాప అమ్మాయి బరస్ట్ అయింది. మేమేమంటున్నామంటే, ఫ్యామిలీస్ని ఎప్పుడు లాగాలనుకోవట్లేదు, లాగకూడదు కూడా. ఆ అమ్మాయి కూడా నేను చెప్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, అమ్మ ఫాదర్కి మీకు అంటే ఫాదర్కి వ్యక్తిగతంగా మీకు ఏమి లేవని నాకు తెలుసు, కానీ మళ్ళా రిక్వెస్ట్, రాజకీయం ఎలా నడుస్తుందో నడుస్తుంది. తల్లికి తండ్రికి కూతురికి గొడవలొద్దు. ఈ రాజకీయంలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తున్నారు, 100% పవన్ కళ్యాణ్ గారు బంపర్ మెజార్టీతో గెలుస్తారు. మీ నాన్నగారు, మీరు, మీ అమ్మగారు అందరూ కలిసి ఉండాలి, బాగుండాలి. మీరు ఎప్పుడు విడిపోకూడదు, మీరు ఎప్పుడు కూడా ఒక మాట మిమ్మల్ని అనకూడదు, మీ తండ్రి గారిని అనకూడదు. కనుక దయచేసి ఇది పవన్ కళ్యాణ్ గారి మాటగా నేను చెప్పడం జరుగుతుంది. ముద్రగడ పద్మనాభం గారు చెప్పిన దాంట్లో నిజం ఉందంటారా? వెనకాల నిజంగానే చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళు ఉండే ముందుకి మాట్లాడించారంటారా? అది ఎందుకంటే టీడీపీకి సంబంధించిన ఛానల్స్ లోనే ముందుగా వచ్చిందని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ. ఒక మాట అండి, ఇప్పుడు మీతో నేను మాట్లాడతాను, టీడీపీకి సపోర్ట్ కాబట్టి గబగబా టీడీపీ వేసుకుంటారు, వైసీపీకి సపోర్ట్ అయితే వైసీపీ వేసుకుంటారు, అంతే తప్ప ఇది అబద్ధం. వాళ్ళ కుటుంబంలో ఆయన మాట్లాడిన మాటలకు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇస్ ఫ్యామిలీ, నాట్ ఓన్లీ ఫ్యామిలీ. అంటే ఈస్ట్ గోదావరి జిల్లాలో శంఖవరం, కాకినాడ, మొత్తం పిఠాపురం, అమలాపురం, రావులపాలెం, ప్రతి ఏరియా కూడా ఆయనకి కాపులు యాంటీ అయ్యారు. ఆయన మాట ఏంటి, పద్మనాభ గారు ఇలాగ అయిపోయిన డిస్కషన్ చేసుకుంటారు. ఆయన అలా మాట్లాడడం కరెక్ట్ అయి ఉండకపోవచ్చు మేబీ, బట్ కన్న కూతురు మీడియా ముందుకు వచ్చి తనకు వ్యతిరేకంగా ఈ టైంలో మాట్లాడేసరికి తను మేబీ ఆయన బాధిస్తే అట్లా మాట్లాడి ఉండొచ్చు. బట్ కూతురు అలా మాట్లాడడానికి రీజన్, వాళ్ళ కుటుంబానికి ఎంత బాధ అనిపించి ఉంటుంది. ఆ కుటుంబంలో చూటుపోటు మాటలు పక్క నుంచి ఊళ్ళో, అది మన ఊర్లు అంటాం. ఇప్పుడు మన సిటీ వేరు, అక్కడ ఊర్లు వేరు. ఊర్లు అంటే ముద్రగడ పద్మనాభం నడిచి వస్తుంటే నడిస్తే 500 మంది వస్తారు ఆయన అంటారు. అలాంటి వ్యక్తి ఈరోజు మీ నాన్న ఏంటమ్మా ఇలాగంటున్నారు, మీ నాన్న ఏంటమ్మా ఇలా మాట్లాడుతున్నారు, ఇది ఏంటమ్మా మన కాపోడే కదమ్మా పవన్ కళ్యాణ్ గారు అంటే, ఆ అమ్మాయికి ఎంత బాధ అనిపించి ఉండొచ్చు, ఆయనకి ఎంత బాధ అనిపించచ్చు. ఆ నాన్నగారు మాట ఈ రోజే కాదు, ఎవరి మాట వినడు ఆయన, ఎవరి మాట వినడు. అది ఆయన ఎవరి మాట వినే వ్యక్తి కాదు. ఓకే, కానీ అంటే వీడియో పెట్టడానికి రీజన్ వెనకాల ఎవరు లేరంటారు ఇండివిజువల్గా? ఒక మాట అండి, ఆడపిల్లల్ని తీసుకొచ్చి ఆడపిల్లల కుటుంబాలు ఇబ్బంది పెట్టి రాజకీయం చేసే క్యారెక్టరు కూటమిలో లేదు, ఇది మర్చిపోండి. అలాగని గౌరవనీయులైన పెద్దలు
పద్మనాభ గారు పిల్లలతో ఎప్పుడూ రాజకీయం చేయరు. అది ఎట్టి పరిస్థితుల్లో దాన్ని జరగదు, దానికి ఎట్టి పరిస్థితుల్లో అది జరగదు. ఆయన కావాలంటే చిరంజీవి గారి ఫ్యామిలీ మళ్ళా- మొత్తం గురించి ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడండి. ఆయన విజ్ఞతకి వదిలేస్తున్నాం. ఫ్యామిలీ కోసం మాట్లాడి చిరంజీవి ఫ్యామిలీ గారు ఎలాంటి ఫ్యామిలీ వాళ్ళకి తెలుసు. ఇప్పుడు వైసీపీ వారు మాట్లాడిస్తున్నారు ఆయన్ని. వైసీపీ వారు నువ్వు మాట్లాడు అని మాట్లాడిస్తున్నారు తప్ప చిరంజీవి గారి ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ కోసం అంతా ఆయన తెలుసు. తెలియదు ఏం కాదు. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.